బిగ్ సినిమా. సినిమా మీకు నిద్ర పట్టనియదని అల్లువారుంటే అసలు కథ నచ్చి రెమ్యునరేషన్ తీసుకోలేదంది రష్మిక. మరి అంతటి భారీ అంచనాలను మోసుకుంటూ బరిలోకి దిగిన ది గర్ల్ ఫ్రెండ్ ఆడియన్స్ ని అలరించిందా? ట్రయాంగిల్ ఫైట్ లో మన నేషనల్ క్రష్ నెగ్గేసిందా? లెట్స్ వాచ్. కథ విషయానికొస్తే భూమాదేవి తల్లి లేనమ్మాయి. ఎప్పుడూ తండ్రి దగ్గరే ఉండే భూమాదేవి ఫస్ట్ టైం తండ్రిని వదిలి పీజీ కోసం నగరంలో ఉండే రామలింగయ్య పీజీ కాలేజ్లో జాయిన్ అవుతుంది. అదే కాలేజ్లో విక్రమ్, దుర్గా జాయిన్ అవుతారు. విక్రమ్ను దుర్గా లవ్ చేస్తే విక్రమ్ మాత్రం భూమను లవ్ చేస్తాడు. ఏం అర్థం కాని పరిస్థితుల్లోనే విక్రమ్తో భూమా లవ్లో పడిపోతుంది. దాని తర్వాత విక్రమ్ నుంచి భూమా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి భూమా ఎలా బయటపడింది? బయటపడిన తర్వాత భూమా పరిస్థితి ఏంటి? భూమా వాళ్ల నాన్న నుంచి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసిందన్నదే సినిమా కథ. సినిమాపై మేకర్స్ భారీ అంచనాలు పెంచేయడం, రిలీజ్కి ముందే పెట్టిన పెట్టుబడి వచ్చేయడం, వరుస హిట్స్తో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ లీడ్ రోల్ చేయడం వెరసి సినిమా కాస్త మంచి ఓపెనింగ్స్ నే తెచ్చుకుంది. కానీ సినిమా వచ్చిన ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా సాగినట్లుగా ఉంది. డైరెక్టర్ ఆడియన్స్ పేషెన్స్ కి పీజీ కంటే పెద్ద పరీక్ష పెట్టాడనిపించింది. ఒక అమాయకురాలు టిపికల్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయితో లవ్ లో పడితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి అని చూపించడానికే ఫస్ట్ హాఫ్ అంతా తినేశాడు డైరెక్టర్. ఒక సందర్భంలో విక్కీతోనే భూమా మాట్లాడుతూ నా కోసం ట్రై చేయకు, అస్సలు పడనని అంటుంది కూడా. విక్కీతో భయంగా ఉంటూనే అతనితో తిరగడం అనేది అంతగా సెట్ అవ్వలేదు. ఇద్దరి మధ్య సూపర్ గా వచ్చిన సీన్స్ కూడా లేవు. దుర్గా క్యారెక్టర్ ని కూడా ఎక్కువగా ఉపయోగించుకున్నది లేదు. ఇంటర్వెల్లో పెద్దగా ట్విస్ట్ లేకపోయినా భూమా విక్కీతో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి బాగానే అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే భూమా విక్కీ మధ్య వచ్చిన సన్నివేశాల్లో కొంచెం క్లారిటీ వచ్చింది. ఈ రెండు క్యారెక్టర్స్ ఎలా ముగుస్తాయనే క్యూరియాసిటీ భూమా తండ్రి రాకతో ఏర్పడింది. కాకపోతే బలమైన సీన్స్ ని సృష్టించకుండా భావోద్వేగాలకి వాల్యూ ఇవ్వడంతో పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. భూమాగా రష్మిక మరోసారి తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ప్రదర్శించిందనే చెప్పాలి. తను ఎన్ని సినిమాలు చేసినా గర్ల్ ఫ్రెండ్ మాత్రం తన సినిమాల లిస్ట్ లో ఒక బెస్ట్ మూవీగా ఉంటుంది. ముఖ్యంగా క్లోజ్ షాట్స్ లో తన యాక్టింగ్ సూపర్. విక్కీగా దీక్షిత్ శెట్టి బాగానే చేసినా తను కాకుండా ఇంకో యువనటుడైతే బాగుండేదేమో. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా రావు రమేష్, అను ఇమాన్యుయల్ తమకిచ్చిన క్యారెక్టర్స్ కి న్యాయం చేస్తారు. హేషం అబ్దుల్ మ్యూజిక్ లో మెరుపులు లేవు, కానీ విహారీ అందించిన బీజిఎం మాత్రం క్యారెక్టర్స్ యొక్క భావోద్వేగాలకి మరింతగా ఎలివేషన్ ఇచ్చింది. సినిమా మొత్తాన్ని ఒక కాలేజ్ లోనే తెరకెక్కించారు. కాకపోతే ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉండడంతో అంతగా పసిగట్టలేం. ఎడిటింగ్ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ గా నిలిచిందనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే ఓ వర్గం ప్రేక్షకులకే నచ్చే ఈ గర్ల్ ఫ్రెండ్ మిగతా వర్గాలకి హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. టాలీవుడ్ లో మరోసారి పెళ్లి బాచాలు మోగనున్నాయా? ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ, రష్మికలు పెళ్లిపీటలెక్కే సమయం ఆసన్నమైందా? ఈ మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే ఒక్కటి కానున్నారా? అసలు ఈ జోడీ ఒక్కటయ్యే ఆ రోజెప్పుడు? రష్మిక, విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా ప్రేమాయణంలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకి పెళ్లి పీటలెక్కబోతోందట. గత నెల అక్టోబర్ 3న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ఇద్దరు వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారని టాక్. వాస్తవానికి ఈ ఇద్దరి సైడ్ నుండి దీనిపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ వస్తున్న న్యూస్ ని ఖండించకపోవడంతో ఇదే నిజం కాబోలు అని ఫిక్స్ అవుతున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. ధామా ప్రమోషన్స్ లో జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమురా టాక్ షోలో ఎంగేజ్మెంట్ పై రష్మిక ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడంతో ఇక వీరిద్దరూ పెళ్లిపీటలెక్కడం పక్కా అని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ కి ఇప్పుడొస్తున్న న్యూస్ మంచి కిక్కిస్తోంది. ఇక కెరీర్ పరంగా రష్మిక యానిమల్, పుష్ప 2, ఛావా అంటూ దూసుకెళ్తుంటే విజయ్ మాత్రం అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ తో ఇప్పటికీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు. చూడాలి మరి పెళ్లయ్యాకైనా ఈ రౌడీ విజయాన్ని పలకరిస్తాడో లేదో. పుష్ప 2తో టాక్ ఆఫ్ ది నేషన్ అయిన మన ఐకాన్ స్టార్ ఇప్పుడు మేకర్స్ అందరికీ మోస్ట్ అవైటెడ్ అయిపోయాడు. ఇప్పటికే అట్లీ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా పట్టాలెక్కించిన బన్నీ కాస్త రిలాక్స్ కాగానే చుట్టుముట్టేందుకు రెడీ అయిపోతున్నారట కూడా. మరింతకీ బన్నీనే కావాలంటున్న ఆ బడా మేకర్స్ ఎవరో చూసేద్దామా? పుష్ప 2తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని సంతకం చేసిన బన్నీ అట్లీ సినిమా తర్వాత చేసే సినిమా ఏంటా అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారంతా.
ఇప్పటికే పుష్ప హిట్ తర్వాత ముంబై వెళ్లినప్పుడు బన్సాలీని కలిశాడు బన్నీ. మరోవైపు బన్నీతో పాన్ ఇండియా మూవీ చేయాలని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ఎప్పటినుంచో ప్లాన్లు వేస్తున్నాడు. సో దీని తర్వాత బన్సాలీ సినిమాని కొట్టిపారేయలేము. ఇక ఇప్పుడు స్పిరిట్ తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి గతంలో బన్నీతో ప్లాన్ చేసిన సినిమా ఆగిపోయినట్టు వార్తలొచ్చాయి, కానీ ఆఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలేదు. అంటే సినిమా హోల్డ్లో ఉన్నట్టే. సో స్పిరిట్ తర్వాత సందీప్ చేసేది ఇప్పటికీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక సరైనోడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి దానికి సీక్వెల్ తీయాలని ఎప్పటినుండో ప్లాన్లు వేస్తున్నాడు. అల్లు అర్జున్ ఓకే అంటే వెంటనే పట్టాలెక్కించాలని కథ సిద్ధం చేసుకుని మరీ వెయిట్ చేస్తున్నట్ట. వీరే కాకుండా ఎన్టీఆర్తో డ్రాగన్తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ రావణం అనే టైటిల్తో బన్నీతో ఒక సినిమా అనుకున్నాడని, దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కించే ఛాన్స్ ఉందన్నది టాక్. మరోవైపు బన్నీతో పుష్ప 3 చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్ట సుక్కు. దీంతో పాటు రాజమౌళితో కూడా ఒక సినిమా చర్చల్లో ఉందని సమాచారం. మొత్తానికి 1800 కోట్లు కొల్లగొట్టి మరే హీరోకి అందనంత ఎత్తులో ఉన్న బన్నీ అట్లీ తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. ఒకప్పుడు స్టార్ హీరోలని చుట్టూ తిప్పుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ఒక్క సినిమా అంటూ చక్కర్లు కొడుతున్నాడట. అలా ఇప్పటికే కార్తీ, కమల్, రజనీ, అమీర్ ఇలా స్టార్ హీరోలంతా సైడ్ చేయడంతో మనోడి చూపు అజిత్ పై పడిందట. దీంతో కూలీతో బోల్తా పడ్డ లోకికి మాత్రం డేట్స్ ఇవ్వొద్దంటూ తలైవో ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్ ఇస్తుండటంతో ఎలాంటి వాడివి ఎలా అయిపోయావయ్యా లోకి అంటూ చెవులు కొనుక్కుంటున్నాయట కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్. మానగరంతో మెప్పించాడు, ఖైదీతో కోలీవుడ్ ని షేక్ చేశాడు, మాస్టర్తో అదరగొట్టి విక్రమ్తో రికార్డులు కొల్లగొట్టాడు. లియో పర్లేదనిపించి 600 కోట్లు వెనకేయడంతో ఇక రజనీ కూలీ కోలీవుడ్ ది బెస్ట్ గా నిలుస్తుందని లోకీ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ సినిమా స్లో అండ్ స్టడీ అంటూ 500 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో ఇప్పుడు లోకీకి డేట్స్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారంట స్టార్ హీరోలు. అంటే ఎన్ని క్లాసిక్స్ ఇచ్చినా ఒక్క సినిమా సో అయిందంటే సోదిలో లేకుండా పోతారంటానికి లోకీ ఎగ్జాంపుల్ గా ఉన్నాడన్నమాట. నిజానికి లోకేష్ లైనప్ లో ఖైదీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. కానీ రిస్క్ అవసరమా అన్న డైలమాలో ఉన్నాడు కార్తీ. అటు అమీర్ ఖాన్ తో అనుకున్న సూపర్ హీరో సినిమా మొదలవకుండానే షెడ్డుకెళ్లింది. కమల్ హాసన్, రజనీకాంత్ తో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినా అబ్బే మాకు నమ్మకం లేదు దొరా అంటూ రజనీని సుందర్ సి చేతిలో పెట్టాడు కమల్. ఇక వీళ్ళెవరూ కాదంటూ తలా అజిత్ కుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. నిజానికి చాలా కాలంగా అజిత్ తో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి, కానీ లోకేష్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరలేదు. ఇప్పుడు లోకేష్ అజిత్ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. అయితే కూలీ చూసిన తర్వాత ఇప్పుడు లోకేష్ తో అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారట తలా ఫ్యాన్స్. ఒకప్పుడు హీరోలను చుట్టూ తిప్పుకున్న లోకి ఇప్పుడు ఒక్క సినిమా అంటూ స్టార్స్ చుట్టూ చక్కర్లు కొడుతుండడంతో ఎలాంటి వాడివి ఎలా అయిపోయావయ్యా లోకి అంటూ కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.